ఈ ప్రశాంత్ నగర్ బాల్ వికాస్ లో నేర్చుకున్న ఇంత మంచి విద్యను స్వామి వారి కోసం ఏ విధంగా ఉపయోగిస్తారో ఒక్కొక్కరిగా వచ్చి చెప్పండి. అలాగే సాయిరామ్, తప్పకుండా చెప్తాం. ముందుగా శివశంకర్, నువ్వు వచ్చి స్వామి కోసం ఏమి చేస్తావో చెప్పు. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు శివశంకర్. నేను ప్రశాంత్ నగర్ బాల వికాస్లో థర్డ్ గ్రూప్ పూర్తి చేసుకొని 4th గ్రూప్లోకి అడుగు పెట్టాను. నేను స్వామివారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే ఆలయాలు కట్టిస్తాం, విద్యా సంస్థలు నెలకొల్పుతాం. అంతేనా? అలాగే మేము స్వామివారి కోసం నగర సంకీర్తనలు కూడా చేస్తాం. చాలా బాగా చెప్పావు. అరవింద్, ఇప్పుడు నువ్వు చెప్పు. శ్రీ సాయిరామ్. నా పేరు అరవింద్. నేను ప్రశాంత్ నగర్ థర్డ్ గ్రూప్ బాల వికాస్ విద్యార్థిని. ఇప్పుడు 4th గ్రూప్లోకి ఎంటర్ అయ్యాను. నేను బాల వికాస్కి 4వ తరగతి నుంచి రెగ్యులర్గా వస్తున్నాను. మా బాల వికాస్ గురువు గారు ఎంతో చక్కగా ప్రేమతో అన్ని విషయాలు మాకు బోధిస్తున్నారు. వారు చెప్పిన దాంట్లో నాకు ఒకటి విషయం బాగా నచ్చినది ఏంటిదంటే దేనిని ఫుడ్ వేస్ట్ చేయకూడదని. అలాగే బాల వికాస్ ద్వారా నిర్వహించే సేవా కార్యక్రమాలలో నేను యాక్టివ్గా పాల్గొంటున్నాను. నాలో వచ్చిన మార్పును చూసి మా పేరెంట్స్ ఎంతో చక్కగా మెచ్చుకుంటున్నారు. బాల వికాస్ ద్వారా నేను 2 సార్లు పుట్టపర్తి యాత్రకు వెళ్ళడం జరిగింది. అలాగే స్వామివారు చూపిన మార్గంలోనే నడుస్తాను. అలాగే మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన ప్రశాంత్ నగర్ సమితి కన్వీనర్ శ్రీ చంద్రశేఖర్ ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంత మంచి అవకాశం కలిగించిన మన బాల వికాస్ గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు అరవింద్. సాయి గణేష్, ఇప్పుడు నీవు చెప్పు. అందరికీ సాయిరామ్. నాకు మా బాల వికాస్లో చెప్పిన విషయాలలో మా గురువుగారు చెప్పిన కథలు బాగా నచ్చినాయి. ఒకసారి టీచర్ చెప్పారు, ఒకరోజు స్వామి ఒక చోటికి వెళ్ళినప్పుడు 2 పిల్లలు ఎంగిలాకులు ఏరుకుంటున్నారు. అది చూసి శ్రీ కారుణ్యానంద గారు ఆ పిల్లలని అనుగ్రహించమని స్వామిని కోరారు. అప్పుడు స్వామివారు చెప్పారు, ఆ పిల్లలు కిందటి జన్మలో ధనవంతులు, ఎన్నో రకాల పదార్థాలను వండించుకొని తిని వేస్ట్ చేసేవారట. ఆ జన్మలో వేస్ట్ చేసినవి ఇప్పుడు ఈ జన్మలో ఏరుకొని తింటున్నారని స్వామివారు చెప్పారు. అది విని నాకు నిజంగా చాలా భయం వేసింది. అప్పటి నుండి నేను మా అమ్మ ఇచ్చిన డబ్బులతో నాకు కావాల్సినవి కొనుక్కొని మిగిలిన డబ్బులు దాచుకుంటున్నాను. మిగిలిన డబ్బులను సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాను. అలాగే నాకు కావాల్సినంత ఫుడ్ మాత్రమే పెట్టించుకొని ఫుడ్ వేస్ట్ చేయకుండా తింటున్నాను. సీలింగ్ ఆన్ డిజర్ట్స్ పాటించడం వలన నాకు చాలా ఆనందంగా ఉంది. సాయిరామ్. చాలా బాగా చెప్పావు సాయి గణేష్. షణ్ముఖ ప్రియ, ఇప్పుడు నీవు చెప్పు. అందరికీ ప్రేమపూర్వక సాయిరామ్. నా పేరు షణ్ముఖ ప్రియ. నేను 4th బాల వికాస్ విద్యార్థిని. ముఖ్యంగా నేను బాల వికాస్లో నేర్చుకున్న విషయాలలో గడిచిన నిమిషము తిరిగి రాదు, వచ్చే నిమిషము మీది నాకు చాలా నచ్చింది. ఈ సూక్తిని వింటుంటే మా బాల వికాస్ గురువు గారు చెప్పినటువంటి ఒక ఘట్టము గుర్తుకు వస్తుంది. అదేమిటంటే స్వామివారు చెప్పినదే ఇది. రామరావణ యుద్ధం తర్వాత రావణుడు చివరి దశలో ఉన్నప్పుడు రాముడు లక్ష్మణుని పంపించి రావణుడు లోకానికి అందజేసే చివరి సందేశం ఏమిటో కనుక్కొని రమ్మన్నాడు. లక్ష్మణుడు వెళ్ళి అడగగా రావణుడు ఇలా అన్నాడు, నేను లోకానికి చాలా చేయాలి అనుకున్నాను, కానీ మంచి పనులను వాయిదా వేస్తూ చెడ్డ పనులను చేస్తూ వచ్చాను. అదేమిటంటే లంక నుండి స్వర్గానికి మెట్లు నిర్మించాలని, లంక చుట్టూ ఉన్న సముద్రపు నీటిని మంచినీరుగా మార్చాలనుకున్నాను, కానీ రేపు అంటూ వాయిదా వేశాను. ఇలాంటి మంచి పనులను చేయలేదు, కానీ సీతమ్మ తల్లిని బంధించి తీసుకొని వద్దామనుకున్నాను. తక్షణమే తెచ్చాను. ఈ చెడ్డ పనిని చేసినందుకే అతి దుష్ఫలితాన్ని వెంటనే అనుభవిస్తున్నాను. చివరిగా నేను లోకానికి అందజేసే సందేశం ఏమిటంటే మీరు చేయాలనుకున్న మంచి పనిని వెంటనే చేయండి, చెడ్డ పనులను మాత్రం వాయిదా వేయండి. ఒకనాడు స్వామివారు కూడా పిల్లలతో ముచ్చటిస్తూ లోపలికి వెళ్ళబోతూ తిరిగి వచ్చి, పిల్లలు, మీరు చేయాలనుకున్న పనిని ఈరోజు అనుకున్న పనిని ఇప్పుడే చేయండి. ఇదే మాట నేను మీకు రేపు చెప్దాం అనుకున్నాను, కానీ రేపు అన్నది ఈరోజే, ఇప్పుడే కదా, అందుకే తిరిగి వచ్చాను అని అన్నారు. అందుకే స్వామివారు చెప్పినట్టుగా యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనే మార్గంలో నడవాలనుకుంటున్నాను. సాయిరామ్.
చాలా చక్కగా చెప్పావు. ఇంకా కాలం విలువ గురించి భగవాన్ బాబా వారు కాలమే అన్నిటికీ ప్రమాణం, భగవంతుని స్వరూపం. అందుకే భగవంతుణ్ణి కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అని పవిత్రమైన కాలాన్ని వినోదాల పేరుతో టీవీ, మొబైల్స్, మాటలతో వృధా చేసుకోక డ్యూటీ నిమిత్తము, ఆధ్యాత్మిక సాధనకు, పరోపకార నిమిత్తము కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. మధు, ఇప్పుడు నీవు చెప్పు. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు మధు. బాల వికాస్లో చెప్పిన విషయాల్లో నాకు బాగా నచ్చిన 3 సూత్రాలు: తల్లికి గౌరవించడం, తల్లిని సంతోషపెట్టడం, తల్లికి పనిలో సహాయ చేయడం. తల్లి పని మీద వెళ్తూ పొయ్యి మీద గిన్నెలో నీరు పెట్టాను గమనించమని చెప్పగా, ఆ నీరు మరిగి మూత ఎగడంతో దానిని ఆపడం కోసం బరువు ఉంచగా అది కూడా కదలడంతో ఆవిరికి ఉన్న శక్తిని గమనించిన జేమ్స్ వాట్ ఆ తరువాత ఆవిరితో నడిచే రైలు ఇంజిన్ సృష్టికర్తకు కారణమయ్యాడు. అలాగే పుండరీకుడు, శ్రవణ కుమారుడు, శ్రీరామచంద్రుడు, ఆది ధ్రువుడు, శంకరాచార్యులు వారు తల్లిదండ్రుల ప్రభావం చేత మహానుభావులు, ఆదర్శవంతులు అయ్యారు. తల్లిదండ్రుల ప్రభావం చేత వీర శివాజీ ఛత్రపతి గాను, నరేంద్రుడు వివేకానందుడి గాను, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ గాను మారడం జరిగింది. అంతెందుకు, శ్రీమతి ఈశ్వరమ్మ గారి 3 కోరికలు విద్య, వైద్యం, నీరు తీర్చడం ద్వారానే మన శ్రీ సత్యసాయి భగవానుడు విశ్వవిఖ్యాతిగాంచినాడు. కావున మొదట మన తల్లిదండ్రులు గౌరవించే పనులను చేయడమే మన బాల వికాస్ పిల్లల ముఖ్య కర్తవ్యం. దానిని మనం అందరం పాటిద్దాం. సాయిరామ్. చాలా బాగా చెప్పావు. లాస్య, ఇప్పుడు నీవు చెప్పు. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు లాస్య. నేను బాల్ వికాస్ 3rd గ్రూప్ విద్యార్థిని. ఈరోజు నేను బాల్ వికాస్ ద్వారా నాలో వచ్చిన మార్పుల గురించి చెప్పబోతున్నాను. శ్రీ సత్యసాయి అనుగ్రహానికి బాల్ వికాస్ ఒక్కటే మొదటి సోపానం. కలియుగ అవతారి, పరమ ప్రేమ మూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహం పొందటానికి బాల్ వికాస్ ఒక్కటే మొదటి సోపానంగా నిలుస్తుందని నా అనుభవపూర్వకంగా చెప్పవచ్చు. ఈనాటి బాల వికాస్ విద్యార్థులే రేపటి శ్రీ సత్యసాయి సేవా సంస్థ సభ్యులని స్వామివారు అన్నారు. ఇది మనం నిజం చేయాలి. బాల్యం నుండి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలతో కూడిన మానవతా విలువల్ని శిక్షణ ద్వారా బోధిస్తూ శ్రీ సత్యసాయి బాల వికాస్ వెలుగుబాట చూపుతుంది. ఒక బాల వికాస్ విద్యార్థిగా నేను ఉండటం నా పూర్వజన్మ ఫలమే అని చెప్పాలి. స్వామి అంటే ఏమి అని, బాబా అంటే బంగారు అని, సాయి అంటే ఓయి అని అభయమిచ్చే ఆపద్బాంధవుడు శ్రీ సత్యసాయి భగవానుడు మనకు లభించడం